Scientific Bible and Big Bang. Scientific Bible and Big Bang. Faith and reason sing our song. Scientific Bible and Big Bang. Scientific Bible and Big Bang. Scientific Bible and Big Bang. Bible science all belong. Scientific Bible and Big Bang. సైంటిఫిక్ బైబిల్ అండ్ బిగ్ బ్యాంగ్ నెక్స్ట్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. లిస్ట్ ఆఫ్ కంటెంట్స్లో 1 నుంచి 30 చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో మీకు తెలియజేశాను. అలాగే 31st చాప్టర్ ఫిజిక్స్ ఇన్ ద బైబిల్, మోషన్, ఫోర్స్ అండ్ ఎనర్జీ. మరి నేను ఒక ఫిజిక్స్ మాస్టర్గా గడిచిన 20 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో అనేక స్టేట్స్లో ఫిజిక్స్ పాఠాలు చెప్పడం జరిగింది. మరి ఫిజిక్స్ పాఠాల్లో నుంచి బైబిల్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి ఫిజిక్స్, మరి బైబిల్లో నుంచి ఫిజిక్స్ చెప్పాం. అనేక పబ్లిక్ మీటింగ్స్లో, అనేక టీవీ ఛానల్స్లో వీటి గురించి తెలియజేసాం. మరి అలాగే ఫోర్సెస్, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఫోర్సెస్, అందులో ఈ గ్రావిటేషన్ ఫోర్స్. మరి న్యూటన్ గారు ఒక సైంటిస్ట్, ఒక క్రిస్టియన్, ఒక బైబిల్ స్కాలర్, ఒక థియాలజీ ఇన్స్టిట్యూషన్లో థియాలజీ కోర్స్ చేసినటువంటి న్యూటన్ గారు చెప్పినటువంటి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, మరి న్యూటన్ గారు చేసినటువంటి విస్తృతమైనటువంటి సైంటిఫిక్ సేవలు, వాటన్నిటికీ బేస్ బైబిల్ గ్రంథం. ఆ సంగతిని మీరందరూ జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకనంటే గ్రావిటేషన్, ఈ గ్రావిటేషన్ అనే పదం, ఒక ఆకర్షణ గురించి తను నేర్చుకున్నది బైబిల్లో నుంచి. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఇలాంటి ఫోర్సెస్ కలిసి ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్నాయి. మరి ఫ్రిక్షనల్ ఫోర్స్, బయాండ్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, రీస్టోరింగ్ ఫోర్స్, ఇలాంటి అనేకమైనటువంటి ఫోర్సెస్ మనం చదువుతూ ఉన్నాం. ఈ ఫోర్స్లన్నిటి వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరిది, ఎవరు వెనకాల ఉన్నటువంటి సీక్రెట్, వాటన్నిటి గురించి తెలుసుకోవాలనంటే బైబిల్ గ్రంథం దగ్గరికి రావాలి. వాటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్తో రాయబడినటువంటిదే ఈ 31st చాప్టర్. 32nd చాప్టర్ ఆస్ట్రానమీ మీట్స్ థర్మోడైనమిక్స్, హీట్, స్టార్స్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. మరి ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రంలో ఈ సెలెస్టియల్ బాడీస్, అందులో స్టార్స్, ఇలాంటి స్టార్స్ కొన్ని కోకొల్లల స్టార్స్ మనం చూస్తున్నాం. మొత్తం 2 ట్రిలియన్ గ్యాలక్సీలు మనం చూస్తూ ఉంటే, ఒక్కొక్క గ్యాలక్సీలో 200 బిలియన్ స్టార్స్ని మనం చూస్తూ ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్లో ఏముందో తెలుసా? లోపల జరుగుతుందంతా థర్మోడైనమిక్స్. అంటే థర్మోడైనమిక్స్కి స్టార్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం, లోపల ఉన్నటువంటి ఉష్ణం, లోపల ఉన్నటువంటి వేడి, లోపల జరుగుతున్నటువంటి న్యూక్లియర్ రియాక్షన్స్, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్ జరగటం వల్ల అందులో నుంచి శక్తి ఉత్పన్నమై, ఆ శక్తే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి హీట్ అయినా లైట్ అయినా. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి లైట్ కెమికల్ రియాక్షన్, న్యూక్లియర్ రియాక్షన్ వల్ల వస్తూ ఉంది. అలాగే మనం అనుభవిస్తున్నటువంటి ఈ వేడిమి కూడా సూర్యునిలో జరుగుతున్నటువంటి న్యూక్లియర్ రియాక్షన్స్. వీటన్నిటి గురించి ఈ చాప్టర్లో రాయటం జరిగింది. మరి థర్మోడైనమిక్స్లో 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటాం. అందులో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎనర్జీ కన్జర్వేషన్ గురించి తెలియజేస్తూ ఉంటుంది. 19వ కీర్తన 6వ వచనం హీట్ ఫ్రమ్ ది సన్ గురించి మనం చదువుతూ ఉన్నాం. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి వేడిమి, ఈ వేడిమి జరిగిస్తున్నటువంటి ప్రక్రియలు, ఆ ప్రక్రియ మానవాళికి ఎంత ఉపయోగం ఉన్నాయో మనందరం వాటి గురించి అధ్యయనం చేస్తున్నాను. ఇలాంటిది అద్భుతమైనటువంటి టాపిక్, అదే చాప్టర్ నెంబర్ 32. చాప్టర్ నెంబర్ 33 ద బైబిల్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. మనిషికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ దేవుడు ఈ ప్రకృతిలోనే పెట్టాడు. మనం పిలుస్తున్నటువంటి గాలి అయినా సరే, అక్కడ నుంచి మొదలుపెట్టి మనం అద్భుతంగా భూమిలోంచి తవ్వుతున్నటువంటి గోల్డ్ మైన్స్ అయినా, కాపర్ అయినా, సిల్వర్ అయినా, ఇలాంటి ప్రీషియస్ మెటల్స్, వీటన్నిటిని కూడా దేవుడు భూమిలోనే పెట్టాడు. ఈ భూమిలోనే పెట్టిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి మైనింగ్ చేసే సిస్టమ్ను కూడా దేవుడు ఏనాడో తెలియచేశాడు. మరి బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే ఎంతో ఆశ్చర్యం. కొండలను పగలగొట్టి కొండ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మైనింగ్ చేసే సంగతులను బైబిల్ గ్రంథం ఏనాడో తెలియచేస్తున్నది. అలాగే హవీలా అనే ప్రాంతంలో క్వాలిటీ బంగారం ఉందంట, మంచి క్వాలిటీ బంగారం ఉందంట. సొలొమోను గారు బంగారు గనులను మెయింటైన్ చేసేవాడంట. సొలొమోను గారికి కాపర్ మైనింగ్ సిస్టమ్ ఉండేదంట. వీటన్నిటి గురించి మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం. అంటే
ఆ రోజుల్లోనే పురాతన కాలంలోనే ఈ మైన్స్ గురించి, మైనింగ్ గురించి, ఎర్రటి ప్రాంతం ఏదోము దేశంలో దొరుకుతున్నటువంటి కాపర్ మైనింగ్. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. జాగ్రఫీలో భూమి మీద ఎక్కడెక్కడ ఏ ఏ మైనింగ్స్ ఉన్నాయి, ఆ మైనింగ్స్ని వాళ్ళు ఎలా తీసేవాళ్ళు, ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్ బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉన్నది. హవీలాలో ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్ మైన్స్ గురించి, కాపర్ ఇన్ ద హిల్స్, ఐరన్ ఫ్రమ్ ది ఎర్త్, బ్రైమ్ స్టోన్. ఆదికాండం 19:24 వాల్కనిక్ సల్ఫర్ మైన్స్ ఇన్ డెడ్ సీ రీజన్. ఈరోజు కూడా మనం మృత సముద్రం దగ్గరికి వెళ్తే ఈ డెడ్ సీ రీజన్లో మనం చూస్తున్నటువంటి ఈ సల్ఫర్ మైన్స్. అలాగే మొట్టమొదటిగా ఈజిప్టులో దొరికినటువంటి సేనాయి పర్వతం ఎడారిలో దొరికినటువంటి మైన్స్, తిమ్నా వ్యాలీలో దొరికినటువంటి కాపర్ మైనింగ్స్, మెసొపొటేమియాలో జరిగించినటువంటి లార్జ్ స్కేల్ బ్రాంజ్ ప్రొడక్షన్, అలాగే అనటోలియా అండ్ ఇస్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఐరన్ మైనింగ్ అండ్ స్మెల్టింగ్. వీటన్నిటి గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతూనే ఉన్నాం. అంటే దేవుడు చేసినటువంటి ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో దేవుడు చేసినటువంటి మెటల్స్, ఆ మెటల్స్ మనిషికి ఉపయోగపడాలి, మనిషి వాడుకోవాలని చెప్పి దేవుడు ఎంతో ప్రణాళికతో, ఎంతో ప్లాన్తో వాటన్నిటినీ మానవాళి కోసం దేవుడు పెట్టాడు. ఈరోజు మనిషి వాడుతున్నటువంటి టెక్నాలజీ వీటిని ఉపయోగించే కదా, వీటన్నిటిని బేస్ చేసుకునే కదా, వాటిని భూమిలోంచి తీసి మరి ప్రపంచం మొత్తానికి టెక్నాలజీ అందించినటువంటి మానవాళి. ఇదంతా దేవుడి ప్లాన్, దేవుడు చేసిన సృష్టి, దేవుడు చేసినటువంటి సృష్టి అద్భుతాలు. అందుకే సైన్స్ చదువుతున్నప్పుడు మనకి దేవుడు అర్థం కావాలి. సైన్స్ అంటే ప్రకృతి చదువుతున్నాం, ఈ ప్రకృతిలో నుంచి ప్రకృతిని క్రియేట్ చేసినటువంటి దేవుడు మనకు తెలియదు, దేవుడు మనకు అర్థం కావాలి. నువ్వు గోల్డ్ వాడుతున్నావు అంటే గోల్డ్ భలేగా ఉందన్నవే, గోల్డ్ పెట్టింది ఎవరు? దేవుడు కదా. నువ్వు సిల్వర్తో ఐటమ్స్ చేసి నువ్వు వాడుతున్నావనంటే ఆ సిల్వర్ని తయారు చేసింది ఎవరు? దేవుడు కదా. నువ్వు వాడుతున్నటువంటి ప్రతి పనిముట్లు, వాటన్నిటికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ని తయారు చేసింది దేవుడు. అలాంటి దేవుడి దగ్గరకు మీరందరూ రావాలన్నదే మా కోరిక. చాప్టర్ నెంబర్ 34, ద బైబిల్ అండ్ ఆరిజిన్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ ఎలిమెంట్స్. ఒక అద్భుతమైనటువంటి ఈ టాపిక్ని రాయటం జరిగింది. మరి కెమిస్ట్రీని చదువుతున్న ప్రతి వాళ్లకు తెలిసినటువంటి ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్. ఈ అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఎలక్ట్రాన్స్ అని, ప్రోటాన్స్ అని, న్యూట్రాన్స్ అని, అలాగే కెమికల్ రియాక్షన్స్ గురించి చదువుతున్నారు. ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసిందంటే అది వాటర్గా ఫామ్ అయిందంటే, వాటర్గా ఫామ్ అయిన తర్వాత దాని రూపురేఖలు మారిపోయినాయి. ఇలాంటివి మనం చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం. ఇందులో మనం ఒక జాన్ డాల్టన్ గురించి చదువుతూ ఉన్నాం, అలాగే మెండలీఫ్ గురించి చదువుతూ ఉన్నాం, మోడర్న్ కెమిస్ట్రీ మనం చదువుతున్నాం. అలాగే రాబర్ట్ బాయిల్, మరి ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీగా పిలువబడుతున్నటువంటి రాబర్ట్ బాయిల్, గాలికి ఎంత బరువు ఉండాలి అని చెప్పి బైబిలోంచి చదివినటువంటి రాబర్ట్ బాయిల్ అది ఎలా ఉంటుందో ప్రూవ్ చేశాడు. అనేక మంది సైంటిస్టులకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. అలాగే అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి బ్లైజ్ పాస్కల్ బైబిల్ గ్రంథాన్ని చదివి కెమిస్ట్రీలో ఈ ప్రెషర్ గురించి బహు గొప్పగా డిఫైన్ చేసినటువంటి బ్లైజ్ పాస్కల్. ఈ పాస్కల్ పేరు మీద కానీ ఈరోజు యూనిట్ ఆఫ్ ప్రెషర్ పాస్కల్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది బైబిల్ ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత ప్రపంచాన్ని మార్చిపడేశారు. అంటే వాళ్ళకి బేస్ ఎవరో తెలుసా? బైబిల్ గ్రంథం. బైబిల్ చదివిన తర్వాత వాళ్ళు శాస్త్రవేత్తలు అయ్యారు, బైబిల్ చదివిన తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. బైబిల్లో ఉన్నటువంటి సంగతిను ఇన్స్పిరేషన్గా తీసుకుని దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి ఈరోజు మనం వాడుతున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ మొత్తానికి పితామహులుగా నిలిచారు. చాప్టర్ నెంబర్ 35, ద బైబిల్ అండ్ క్వాంటమ్ వండర్స్, మైక్రోస్కోపిక్ ఆర్డర్స్. చాలా సూక్ష్మంగా ఉండే ఈ ప్రపంచం మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనపడినటువంటి అనేకం. ఈ మైక్రోస్కోప్లో మనం చాలా చిన్న వాటిని మనం మ్యాగ్నిఫై చేసి మరి చూస్తూ ఉన్నామే. ఇలా చూడాలి అని అంటే ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి టెక్నాలజీ, ఏఐ పవర్డ్ అండ్ సూపర్ రెజల్యూషన్ మైక్రోస్కోప్స్ ఈరోజు మన చేతి దగ్గరికి వచ్చినాయి. ఇన్విజిబుల్ థింగ్స్ని కూడా మనం చూడటానికి ఈరోజు మనకి ఆస్కారం కలిగింది. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఎంతో బ్యూటిఫుల్గా కంటికి కనపడని, నార్మల్ కంటికి కనపడని వాటితో దేవుడు తయారు చేశాడు. మరి ఈరోజు మన బాడీ నిర్మాణమైనటువంటి ఈ డిఎన్ఏ కంటికి కనపడదు, కానీ మైక్రోస్కోప్లోంచి దాన్ని అధ్యయనం చేసి ఈ డిఎన్ఏ గురించి మనం ఎన్నెన్నో సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ డిఎన్ఏలోనే మన పితరులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఈ డిఎన్ఏ ద్వారానే మనం ఎవరో, మన తండ్రులు ఎవరో, మన తాతలు ఎవరో, ముత్తాతలు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాం, మన బ్లడ్ ఏంటి,
ఏ వంశం ఏంటి అనేది, ఇలాంటివి అనేక సంగతులు ఈరోజు మనం తెలుసుకుంటున్నామంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మైక్రోస్కోప్ని కనిపెట్టిన తర్వాత ఈ మైక్రో లెవెల్ ఆర్డర్లో మనం తెలుసుకుంటున్నటువంటి సత్యాలు. మరి రాబర్ట్ హుక్ మైక్రోగ్రాఫియా, వాటి గురించి మనం వింటూనే ఉన్నాం. అలాగే యాంటోనీ లివెన్ హుక్ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ని తను 1674 సంవత్సరంలో కనిపెట్టాడు. మరి అలాగే 1830 సంవత్సరంలో జోసెఫ్ జాక్సన్ లిస్టర్స్ లెన్స్ని ఇంప్రూవ్ చేశాడు. ఇలాంటి మనం అనేక సంగతులను ఈ టెక్నాలజీ రూపంలో మనం చదువుతున్నాం. ఈ టెక్నాలజీ రూపంలో చదువుతున్నప్పుడు మనకి ఏమని అర్థం అవ్వాలో తెలుసా? దేవుడు చేసినటువంటి సృష్టి, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వము, దేవుడు చేసినటువంటి వస్తువులను ఆలోచించాలి. దేవుడు చేసిన సృష్టిని మనం అధ్యయనం చేస్తే దేవుడు అంటే ఏంటో మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతాడు. అందుకే మైక్రోస్కోపిక్ లెవెల్కి ఈరోజు సైంటిస్టులు వెళ్ళి చదువుతున్నారు. అలాగే ప్రతి సైన్స్ విద్యార్థి చదువుతున్నారు. అంత మైక్రోస్కోపిక్ లెవెల్లోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు దేవుడు అంటే ఏంటో పర్ఫెక్ట్గా అర్థం కావాలి. మరి అర్థమవుతున్నారా? అర్థం చేసుకోండి. ఈ పుస్తకం రాసింది దేనికోసమో తెలుసా? సైన్స్ని నమ్ముతున్నటువంటి నువ్వు అదే సైన్స్ని క్రియేట్ చేసినటువంటి దేవుడు, ప్రకృతిని చదువుతున్నటువంటి నువ్వు ప్రకృతిని చేసినటువంటి దేవుడు, ఆ క్రియేటర్, ఆ దేవుడి దగ్గరకు నువ్వు రావాలన్నదే నా కోరిక, నా తపన. చాప్టర్ నెంబర్ 36, ద బైబిల్ అండ్ బయోకెమిస్ట్రీ, ఎలిమెంట్స్, రియాక్షన్స్ అండ్ లైఫ్. మరి బయోకెమిస్ట్రీ అని ఒక సబ్జెక్ట్. మరి బయోకెమిస్ట్రీ అంటే ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం, ప్రకృతికి జీవానికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఉదాహరణకు దేవుడైన యెహోవా నేలమట్టితో ఒక బొమ్మను చేశాడు. అది ప్రకృతిలో ఉన్నటువంటి మెటీరియల్, అది కెమిస్ట్రీ. మట్టి తీసుకున్నాడు, మట్టితో బొమ్మను చేశాడు, కెమిస్ట్రీ. మరి ఆ బొమ్మ కదలాలి, అందులోకి జీవం రావాలి. జీవం రావాలంటే దేవుడైనటువంటి యెహోవా నాసికారంధ్రం గుండా జీవవాయువును ఊదగా అతడు జీవాత్మైన, అంటే ఈ శరీరం, ప్రకృతితో చేయబడినటువంటి ఈ శరీరం, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జీవం రెండు కలిసి జీవించడం ప్రారంభించింది. అక్కడ నుంచి జీవం ప్రారంభమైంది. మరి జీవం ప్రారంభమైందనంటే అదే బయోకెమిస్ట్రీ. జీవము ప్రకృతితో చేయబడినటువంటి బాడీ. మనం చూస్తున్నటువంటి కోటాను కోట్ల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు అని చెప్పుకున్నామే, రకాల జీవరాశులు, వీటన్నిటికీ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ బయోకెమిస్ట్రీని మనం చదవాలి, నేర్చుకోవాలి. ఎందుకనంటే దేవుడే సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఎలిమెంట్స్ని దేవుడు ఈ లోకంలో పెట్టాడు. డస్ట్ నుంచి మనిషిని చేశాడు. చివరికి డస్ట్లోనే కలిసిపోవాలని చెప్పి ఈ బాడీని, ఈ శరీరాన్ని దేవుడు నియమించాడు. అందుకే పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోతున్నారు. చనిపోయిన ప్రతి శరీరం మళ్ళీ మట్టిలాగానే వెళ్ళిపోయింది. మనుషులందరికీ ఆశ్చర్యం, మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోకి చేరిందని చెప్పి ఫిలాసఫీ చెబుతున్నారే కానీ దేవుడు చేసినటువంటి ప్రకృతికి జీవానికి దేవుడు లింకప్ చేసినటువంటి సిస్టమ్ అదే బయోకెమిస్ట్రీ. ఈ బయోకెమిస్ట్రీ గురించి ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు. మరి బ్రతికున్నంతకాలం ఏం చేస్తున్నాడు? బ్రతికున్నంతకాలం ఈ శరీరంతో ఏం చేస్తున్నాడు? బ్రతికున్నంతకాలం ఏదో చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటూ మనిషిని లోకానికి పంపించాడే. మరి లోకానికి పంపిస్తే బ్రతికున్నటువంటి ప్రతి మనిషి ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. సైన్స్ నేర్చుకుంటున్న ప్రతి వాళ్ళు ఈ ప్రకృతిని దేవుడు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, దేంతో చేశాడు, ఇవన్నీ చదువుతున్నావు కరెక్టే. ఇలా చదువుతున్నటువంటి నువ్వు ఆ దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. ఎందుకనంటే నువ్వు క్రియేషన్ దగ్గర ఆగిపోయావు, సైన్స్ దగ్గర ఆగిపోయావు, కానీ సైన్స్ని పెట్టినటువంటి దేవాది దేవుని దగ్గరకు నువ్వు రావాలి. మరి ఈరోజు మనం మనిషి శరీరం కనుక చూసినట్లయితే ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, సోడియం, ఐరన్, ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రపోర్షన్లో మనిషి శరీరంలో ఉంది. ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి పొటాషియం, ఈ లోకంలో మట్టి రూపంలో ఉన్నటువంటి పొటాషియం నీ శరీరంలో కూడా ఉంది. ఎక్కడో మట్టిలో దొరికే ఐరన్ నీ బాడీలో కూడా ఉంది. ఎక్కడో ఉన్నటువంటి ఎలిమెంట్స్ నీ బాడీలో కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్నటువంటి ఆక్సిజన్ నీ బాడీలో కూడా ఉంది. బయట ఎక్కడో ఉన్నటువంటి వాటర్ నీ బాడీలో కూడా ఉంది. అంటే ప్రకృతికి నీకు ఉన్నటువంటి సంబంధం, ఆ సంబంధమే బయోకెమిస్ట్రీ. దీన్ని బేస్ చేసుకునే నేను గతంలో అనేకమైన టీవీ ఎపిసోడ్స్ అందించాను. మిస్టరీ బిహైండ్ గాడ్, యూనివర్స్ అండ్ మ్యాన్. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం, ప్రకృతికి దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం, దేవుడికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఒక త్రికోణమైనటువంటి సంబంధం. ఎలాంటి సంబంధాలు గురించి బ్యూటిఫుల్గా తెలియచేశాను. ఈ చాప్టర్ చదవండి, చాలా అద్భుతమైనటువంటి చాప్టర్. అలాగే 37th చాప్టర్, ద బైబిల్ అండ్ బయాలజీ,
లైఫ్, రిప్రొడక్షన్ అండ్ జెనెటిక్స్. ద బైబిల్ అండ్ బయాలజీ. బయాలజీ జీవశాస్త్రం. ఒక్క మనిషిని దేవుడు పుట్టించాడు. ఆ ఒక్క మనిషిలో నుంచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, మీలో నుంచి ఇంకా అనేక మంది రావాలి. మరి మా ముత్తాత ఒక ఆయన ఉండేవాడంట. రోజులు గడిచే కొద్దీ ఆయన 10 మంది పిల్లల్ని కన్నాడంట. ఆయన 10 మంది పిల్లల్ని కనిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ 10 మంది ఇంకో 10 మందిని కన్నారంట. అంటే ఒకళ్ళుగా ప్రారంభమయ్యి వాళ్ళు 100 మందిగా మారారు. ఆ 100 మంది పెళ్ళిళ్ళు చేసుకుని 200 మందిగా మారారు. ఆ 200 మంది మళ్ళీ పిల్లలు కానీ అది అలా ఎక్స్పాండ్ అవుతూ ఒక జీవి మరొక జీవిని పుట్టించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్నే రిప్రొడక్షన్ అండ్ జెనెటిక్స్ అంటారు. అంటే ఒక మనిషి నుంచి వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళు పిల్లల్ని కని భూమి మొత్తాన్ని ఈరోజు నిండించారే. మీరు ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి మానవాళి వాళ్ళందరిలో ఉన్నటువంటిది ఒకే ఒక డిఎన్ఏ. అది కూడా స్టార్టింగ్లో మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాం వాళ్ళ బాడీలో నుంచి వచ్చినటువంటి డిఎన్ఏనే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకు ఉందనే సంగతిని శాస్త్రవేత్తలు కనిపెట్టి మరీ చెప్పారు. ఇదే జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ ద్వారా మనం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం కాదు, మనల్ని దేవుడే చేసాడని చెప్పి శాస్త్రవేత్తలే ప్రూవ్ చేసి మరీ చెప్తున్నారే. దేవుడు మనిషిని నిర్మించి, దేవుడు మనిషిని అభివృద్ధిపరిచి, దేవుడు మనిషిని రిప్రొడ్యూస్ చేయమని చెప్పి, దేవుడు మనిషిలో జెనెటిక్స్ పెట్టి, ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్తో తరతరాలుగా మనల్ని దేవుడు చేశాడు, మనుషులు కోతి నుండి రాలేదనే సంగతిని మనకి తెలియజేస్తూనే ఉన్నది. అలాంటి గొప్ప గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం దగ్గరికి మనందరూ రావాలి. మరి జెనెటిక్స్లో గ్రెగర్ మెండల్, ఆస్వాల్డ్ ఎవరీ, జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ ఇలాంటి వాళ్ళు మరి డిఎన్ఏని వాళ్ళు కనిపెట్టారు. డిఎన్ఏ స్ట్రక్చర్ని అధ్యయనం చేసి జెనెటిక్స్కి ప్రాణం పోశారు. ప్రాణం పోసిన తర్వాత ఏమని తెలియజేస్తున్నారో తెలుసా? మనుషులను దేవుడు తయారు చేశాడని సైన్స్ చదివిన ప్రతి వాళ్ళకి అర్థం అవ్వాలి. మనిషి కోతి నుండి రాలేదని. ఎందుకనంటే కోతి జెనెటిక్స్ వేరు, మనుషుల జెనెటిక్స్ వేరు. కోతి డిఎన్ఏ వేరు, మనుషుల డిఎన్ఏ వేరు. మనుషుల డిఎన్ఏ మనుషుల్లో నుంచే వచ్చింది. అది కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ డిఎన్ఏ ఒకే మనిషి నుంచి వచ్చిందని చెప్పి సైన్సే ప్రూవ్ చేసింది కదా. కాబట్టి సైన్స్ చదువుతున్నటువంటి నువ్వు కోతులదాగా ఉండకూడదు, కోతి ప్రపంచంలోకి అడుగు పెట్టకూడదు. దేవుడు చేసాడనే సంగతిని నువ్వు గ్రహించాలి. దేవుడి దగ్గరకు రావాలి. క్రియేటర్ అయినటువంటి దేవుడి దగ్గరకు నువ్వు రావాలి. సైన్స్ చదువుతున్నావు మంచిదే. సైన్స్ బాగా చదివినప్పుడు, ప్రకృతి నీకు బాగా అర్థమైనప్పుడు, ఆ ప్రకృతి లాస నీకు చెబుతూ ఉన్నది. ప్రకృతిని క్రియేట్ చేసింది దేవుడైతే ఆ దేవుడే నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటే ఆ దేవాది దేవుని దగ్గరకు నువ్వు రావాలి. 38th చాప్టర్, ద బైబిల్ అండ్ ఎకాలజీ, స్టీవార్డ్షిప్ అండ్ న్యాచురల్ బ్యాలెన్స్. దేవుడు ఆదాముతో చెబుతున్నాడు, మీరు అభివృద్ధి పొందండి, భూమి మొత్తాన్ని ఏలండి, భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలండి, దాని మీద కంట్రోల్ తీసుకుని మొత్తం మీ చేతిలో పెట్టుకోండి అని చెప్పి దేవుడు ప్రకృతి మీద మనిషికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. మన పర్మిషన్ ఎవరిచ్చారో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి పర్మిషన్. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు కొండల మీదకి వెళ్ళి మనిషి దేవుడు అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. లోయల్లోకి వెళ్ళిపోయి అక్కడ నివాసం చేస్తున్నాడు. ఎక్కడెక్కడో డీప్లో ఉన్నటువంటి టన్నల్స్ తవ్వుకుని ఆ టన్నల్స్ లోపలికి వెళ్ళి అక్కడ మనిషి చేస్తున్నటువంటి ప్రయోగాలు ఇవన్నీ చేస్తున్నాడంటే ఎవరిచ్చారో తెలుసా పర్మిషన్? దేవుడే ఇచ్చాడు. దేవుడే పర్మిషన్ ఇచ్చి వీటి మొత్తాన్ని మీరు ఏలండి అని చెప్పి దేవుడే మనిషిని వాటన్నిటికీ ప్రకృతి మొత్తానికి అధిపతిగా నియమించాడు. ఇలా నియమించిన తర్వాత అదే మనం ఎకాలజీ. మరి మనిషికి ఎకాలజీకి ఉన్నటువంటి సంబంధం, మనిషి ఎక్కడ బ్రతకాలంటే వాటిని ఎలా వాడుకోవాలి. మనిషి వాటిని స్టోర్ చేయడానికి డ్యాములు సైతం కట్టాడే. డ్యాములు ఎవరు కట్టమన్నారో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆధిపత్యంతో, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ప్రకృతిని కంట్రోల్ చేసి వస్తున్నటువంటి నీళ్లకు కట్టడ వేసి దాన్ని నాపి కావాల్సిన టైంలో వాడుకుని ఎలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ మనిషి చేయగలుగుతున్నాడంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి పవర్. అందుకే ఎకాలజీ, బైబిల్కి ఎకాలజీకి ఉన్నటువంటి సంబంధం. దేవుడు తయారు చేసినటువంటి ప్రకృతి, ఆ ప్రకృతిలో ఉన్న ఎకాలజీ, ఆ ఎకాలజీని మనిషి కంట్రోల్లో తెచ్చుకుని దాని మీద ఉన్నటువంటి కమాండ్, ఇలాంటి సంగతులను ఒక బ్యూటిఫుల్గా ఈ చాప్టర్లో రాయటం జరిగింది. మరి మీరందరూ తప్పకుండా చదవండి. చాప్టర్ నెంబర్ 39, ద బైబిల్ అండ్ ఆస్ట్రానమీ, ప్రెడిక్టబుల్ సెలెస్టియల్ సైకిల్స్.
ప్రెడిక్టబుల్ సెలెస్టియల్ సైకిల్స్. మరి వీటిని మనందరం చదవాలి. ఈరోజు ఈ ఒక సైకిల్ అంటే ఒక రౌండ్ కంప్లీట్ చేయటం. ఇలాంటి సైకిల్స్ మనం యూనివర్స్లో చూస్తే అనేకమైనటువంటి సైకిల్స్ ఉన్నాయి. ఈ సైకిల్స్ని బేస్ చేసుకునే దేవుడైనటువంటి యెహోవా ఏమన్నాడో తెలుసా? మీకు పగలు రాత్రి తెలియచేయాలనంటే దేవుడు అక్కడ ఒక సైకిల్ పెట్టాడు. మీకు వారాలు నెలలు తెలియాలంటే దేవుడు ఒక సైకిల్ పెట్టాడు. మీకు సంవత్సరం తెలియాలంటే దేవుడు ఒక సైకిల్ పెట్టాడు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం అంటున్నారు, దానికో దేవుడు ఒక సైకిల్ పెట్టాడు. ఇలా అనేకమైనటువంటి సైకిల్స్. ఒక గ్రహణం గురించినటువంటి సైకిల్ అయినా, ఒక లూనార్ ఎక్లిప్స్ అయినా, ఒక సోలార్ ఎక్లిప్స్ అయినా, అలాగే ఒక మార్నింగ్ అయినా, ఒక నైట్ అయినా, అలాగే మనం చూస్తున్నటువంటి సీజన్స్, అది సమ్మర్ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, ఎలాంటి సీజన్ అయినా సరే, డే అయినా సరే, నైట్ అయినా సరే, అది ఇయర్ అయినా సరే, ఏదైనా సరే, వీటన్నిటి మనం ఎలా అధ్యయనం చేస్తున్నాం? దేవుడు పెట్టినటువంటి సెలెస్టియల్ బాడీస్. భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ వేస్తున్నాడు. ఒక రోజు అన్నాం 24 గంటలు అన్నాం. ఆ 24 గంటలు కూడా సగం లైట్ డే టైము, సగం నైట్ అదే డార్క్. ఈరోజు అమెరికాలో నైట్ టైం అయితే మన దగ్గర భారతదేశంలో డే టైంగా ఉంది. భారతదేశంలో నైట్ టైం అయితే అమెరికాలో డే టైంగా ఉంది. ఇదంతా దేవుడు పెట్టినటువంటి ప్రాసెస్. అలాగే భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ వేస్తే ఒక రోజు అన్నావే, భూమి సూర్యుని చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తే దాని ఒక సంవత్సరం అన్నావే, అలాగే చందమామ తన చుట్టూ తాను ఒక రౌండ్ వేస్తే దాని ఒక నెల రోజులు అన్నావే. ఇలా దేవుడు పెట్టినటువంటి సైకిల్స్. ఈ సైకిల్స్ని చూసే క్యాలెండర్లు తయారు చేయటం ప్రారంభించారు. మన వాళ్ళు క్యాలెండర్లు తయారు చేశారు. ఈ క్యాలెండర్లో డేటులు రాసుకోవటం మొదలుపెట్టారు. ఈ క్యాలెండర్లో వారాలు రాసుకోవటం మొదలుపెట్టారు. ఈ క్యాలెండర్లో నెలలు రాసుకోవటం మొదలుపెట్టారు. ఇలా లెక్కబెట్టి 12 నెలలు 12 నెలలు అని చెప్పి రాయటం జరిగింది. ఈ 12 నెలలు కలిస్తే ఒక సంవత్సరం అంట. ఇలాంటి సంవత్సరాలను కలుగు చేసి అధ్యయనం చేసి ఇప్పుడు వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఒక టైం లైన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ టైం లైన్ ద్వారా ఎప్పుడో జరిగినటువంటి చరిత్రను మనం అధ్యయనం చేస్తున్నాం. ఆ రోజున పలానా సంవత్సరం పలానా టైంలో ఇలా జరిగిందనంట, పలానా క్రీస్తుకు పూర్వం పలానా టైంలో ఇలా జరిగిందంట, క్రీస్తు శకం పలానా టైంలో పలానా రోజు ఎలా జరిగిందంట. ఇలా మనం చదువుతున్నామంటే ఇదంతా దేనివల్ల వచ్చిందంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్, ఒక టైమింగ్ సిస్టమ్, ఒక క్యాలిక్యులేషన్ సిస్టమ్. దేవుడు తిప్పుతున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సోలార్ సిస్టమ్, గ్యాలక్సీస్, మిల్కీ వేస్, అలాగే ఈ తోకచుక్క ఎడ్మండ్ హెలీస్ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒక రౌండ్ వేస్తుందంట. అంటే 76 సంవత్సరాలు అయిందంటే మళ్ళీ వస్తుంది, 76 సంవత్సరాలు అయిందంటే మళ్ళీ వస్తుంది. ఇలాంటివి అనేకం మనం ప్రకృతిలో చూస్తూనే ఉన్నాం. ఒక టాలమీ గురించి చదివాం, ఒక నికోలస్ కోపర్నికస్ గురించి చదివాం, ఒక గెలీలీ మరి టెలిస్కోప్ని కనిపెట్టిన తర్వాత ఇంకా దగ్గర నుంచి వాటన్నిటిని అధ్యయనం చేయడం ప్రారంభించాం. జోనస్ కెప్లర్ ప్లానెటరీ మోషన్ గురించి తాను తెలియజేశాడు, ఎలా వెళ్తున్నాయి ఏంటనే సంగతులను. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటిషియా, లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్, ఈ సెలెస్టియల్ మోషన్ ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయి, ఏ ఫోర్స్లో ఉన్నాయి అనే సంగతులను ఐజాక్ న్యూటన్ గారు తెలియచేశారు. అలాగే విలియం హెర్షెల్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఎడ్విన్ హబుల్, ఇలా నాసా, అపోలో 11 ఇలాంటి మిషన్స్ కలిసి ఈరోజు ఆస్ట్రానమీని బైబిల్లో చెప్పినట్లుగానే ఉంది అనే సంగతులను ఆస్ట్రానమర్స్ మనకి తెలియచేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు? వీళ్ళందరూ బైబిల్ చదివిన వాళ్ళే కదా. వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ బైబిల్ గ్రంథం. బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో చెప్పబడినట్లుగా ఒక క్రమంగా, ఒక పర్ఫెక్ట్గా, ఒక ఆర్బిట్స్లో, ఒక వెలాసిటీతో, ఒక టైం పీరియడ్లో ఇవన్నీ రన్ అవుతున్నాయి. వాటి కక్షల్లో వాటి టైమింగ్స్ ప్రకారం అవన్నీ చేస్తున్నాయని చెప్పినటువంటి మహా గొప్ప సంగతులు. వాటినే ఈ చాప్టర్ నెంబర్ 39లో రాయటం జరిగింది. మరి ఈ సైన్స్ని మీరు చదువుతున్న మీరందరూ నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవుని దగ్గరకు మీరందరూ రావాలి. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి మనందరం ఆరాధించాలి. ఆయనే సృష్టికర్త. నిన్ను చేసిన, నన్ను చేసిన, ప్రకృతిని చేసిన, సూర్యుని చేసిన, చంద్రుని చేసిన, నక్షత్రాలను చేసిన, ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్ చదివిన, సమస్తాన్ని తయారు చేసింది ఆయనే అనే సంగతిని మీరందరూ తెలుసుకోవాలన్నదే మా తాపత్రయం. చాప్టర్ నెంబర్ 40, ద బైబిల్ అండ్ ఎనర్జీ ఇన్ నేచర్, విండ్, వాటర్ అండ్ లైట్. మనం ఈరోజు చూస్తున్నటువంటి ఎనర్జీస్, ఈ ఎనర్జీస్లో కంటికి కనపడినటువంటి ఫోర్సెస్ భూమిని ఒక ప్లేస్లో ఉంచి రన్ చేస్తూ ఉంటే, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనర్జీస్, భూమి మొత్తం నడవాలి, భూమి మీద ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీస్ అన్నిటి గురించి మనం చదువుతున్నాం. నదులు ఫ్లో అవుతున్నటువంటి ఎనర్జీ, నదులు ఎప్పుడైతే ఫ్లో అవుతా ఉన్నాయో, ఈ ఫ్లో అవుతున్నటువంటి నదుల దగ్గర మనం ఏం పెట్టాం? మనం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రాసెస్తో జనరేటర్ని పెడితే ఆ జనరేటర్స్ ఈరోజు పవర్ని జనరేట్ చేస్తున్నాయి. ఆ పవరే మన ఇంట్లోకి వచ్చినాయి. ఆ పవర్ ద్వారానే మన చుట్టుపక్కల వెలుగుతున్నటువంటి లైట్లైనా, తిరుగుతున్న ఫ్యాన్లైనా, మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా
ఇవన్నీ రావాలి అని అంటే ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ, శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? ఈ హైడ్రల్ ఎనర్జీ, ప్రవహిస్తున్నటువంటి నీళ్లు, కైనెటిక్ ఎనర్జీ, వాటిని మనం ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చుకున్నాం. అలాగే విండ్ ఎనర్జీ, అలాగే మనం చూస్తున్నటువంటి లైట్ ఎనర్జీ, ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి ఒక సిస్టమ్. ఇలాంటి సిస్టాన్ని గురించి మనందరం అధ్యయనం చేయాలి. వాటర్ సైకిల్స్, వాటర్ ఎక్కడి నుంచో తిరిగి 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 సముద్రం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సముద్రం దగ్గరికి ఎండ్ అవుతున్నాయి. అలాగే లైట్, అలాగే విండ్, ఈ విండ్ కూడా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడికి ఎండ్ అవుతున్నాయి. ఇలాంటి ఒక సైకిల్స్ని దేవుడు పెట్టి అవి ప్రవహింపజేసేటట్టుగా చేసి ఆ ఎనర్జీ మనిషి వాడుకోవాలని చెప్పి, మనిషికి కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. వీటన్నిటితో పాటు భూమి మీద సమస్తాన్ని ఇస్తున్నటువంటి సోలార్ ఎనర్జీ, ఎంతో పవర్ఫుల్ సోలార్ ఎనర్జీ. ఈరోజు ఆ సోలార్ ఎనర్జీని మనం ప్లాంట్స్ న్యాచురల్గా వాడుకుంటూ ఉంటే మన ఇంట్లోకి కరెంట్ రావాలని చెప్పి ఈరోజు సోలార్ ప్యానల్స్ పెట్టి మరి ఆ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం మార్చుకుంటూ ఉన్నాం. మనిషి చేస్తున్నటువంటి గొప్ప గొప్ప ప్రక్రియలు ఇవన్నీ చేయాలని చెప్పి దేవుడే కోరుకున్నాడు. దేవుడే వాటి ఎనర్జీని పెట్టాడు. ఎనర్జీ యొక్క ఫామ్స్ని మార్చుకోమన్నాడు. మార్చుకుని మనిషి క్షేమంగా హాయిగా బ్రతకాలన్నదే దేవుని కోరిక. ఇలాంటి ఎనర్జీస్లో జియోథర్మల్ ఎనర్జీ, భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణం, ఆ ఉష్ణంలోంచి వస్తున్నటువంటి ఎనర్జీ, అది కూడా ఈరోజు మనిషి వాడుకుంటూ ఉన్నాడు. అలాగే బయోమాస్ ఎనర్జీ, మరి ఏదైతే చెడిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి ఉన్నాయో అవన్నీ డిగ్రేడ్ అయిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి. ఈ కలిసిపోయే ప్రాసెస్లో బయోమాస్ ఎనర్జీ మనకిస్తున్నటువంటి ఎనర్జీ, అలాగే మెకానికల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఈ ఎనర్జీస్ అన్నీ మనం ఒకదాంట్లోకి మనం మార్చుకుంటున్నామే. కెమికల్ ఎనర్జీ, రసాయన ఎనర్జీలు, రెండు ఎలిమెంట్స్ మధ్య జరుగుతున్నటువంటి కెమికల్ రియాక్షన్స్, ఆ కెమికల్ రియాక్షన్స్లోంచి వస్తున్నటువంటి ఈ కెమికల్ ఎనర్జీస్, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, రేడియేషన్స్, వీటన్నిటిని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు మనకి ఎవరు గుర్తుకు రావాలో తెలుసా? అసలు ఎనర్జీకే సోర్స్గా ఉన్నటువంటి దేవాది దేవుడు అంటేనే మహాశక్తి. ఆ మహాశక్తి అయినటువంటి దేవుడు ఆయన ఇచ్చినటువంటి శక్తితో ప్రకృతి మొత్తం పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి ఇంత పర్ఫెక్ట్గా రన్ అవుతున్నటువంటి ప్రకృతి గొప్ప, ఇంత పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నటువంటి ప్రకృతిని క్రియేట్ చేసినటువంటి దేవుడు గొప్ప, ఆ దేవాది దేవుడే గొప్ప. అందుకే సైన్స్ చదువుతున్నటువంటి మీరు, ప్రకృతిని అధ్యయనం చేస్తున్నటువంటి మీరు, ప్రకృతిని చేసినటువంటి దేవుడి దగ్గరికి రావాలి. దేవుడిచ్చినటువంటి శక్తితో రన్ అవుతున్నటువంటి ఈ సెలెస్టియల్ బాడీస్, ఈ మూమెంట్ మొత్తాన్ని మనం చూస్తున్నామే. అలాంటిది మహా గొప్ప ఎనర్జీ అయినటువంటి ఆ దేవాది దేవుడు ఇంకా ఎంత శక్తిమంతుడో మీరు అర్థం చేసుకుని ఆ దేవుడి దగ్గరికి రావాలన్నదే మా తాపత్రయం. దీంతో ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేస్తున్నాం. మరి ఈ ఎపిసోడ్ని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో 41st చాప్టర్ నుంచి 50th చాప్టర్ వరకు ఉన్నటువంటి సంగతులను, లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ బుక్ రాయటానికి కలిగిన కారణం సైన్స్ పేరుతో దేవుడి నుంచి దూరం అవుతున్నటువంటి జనాలకు అదే సైన్స్ పేరుతో దేవుని దగ్గరకు చేర్పించాలన్నదే మా టార్గెట్. మరి ఈ టార్గెట్లో మీరు కూడా భాగస్వాములు కండి, నేర్చుకుని ఇలాంటి సంగతులను అనేక మందికి, సైంటిఫిక్ కమ్యూనిటీకి తెలియచేయండి. అట్టి కృపను దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్.